ఓం సాయిరామ్. సాయిబాబా డివోషనల్ ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఆ సాయినాథుడు అంటే ఇష్టం ఉంటే ఓం సాయిరామ్ అంటూ కామెంట్ చేయండి. బిడ్డ, భయం అనేది మనసులో కలిగే అనిశ్చిత భావం. అది మన మనశ్శాంతిని దూరం చేస్తుంది. సాయిబాబా భయాన్ని తొలగించమంటారు. ఎందుకంటే భయం జీవితం అర్థహీనత అవుతుంది. భయాన్ని జయించాలంటే భగవంతుని మీద సంపూర్ణ విశ్వాసం అవసరము. సాయిబాబా పట్ల ఈ విశ్వాసం కలిగి ఉండటం వల్ల మనకు లోపల ధైర్యం వస్తుంది. వ్యాధి నుండి కోలుకుంటావు బిడ్డ అని బాబా చెప్పడం శరీర ఆరోగ్యాన్ని సూచిస్తుంది. ఇది కేవలం శరీరానికి మాత్రమే కాదు, మనసు ఆత్మ ఆరోగ్యానికి కూడా వర్తిస్తుంది. మానసిక ఒత్తిడితో కూడిన వ్యాధులు కూడా భక్తి ధ్యానం వల్ల తగ్గుతాయి. బాబా కరుణతో శరీరంలోని నొప్పులు అనారోగ్యాలు తగ్గిపోతాయి. వినయం అంటే గర్వం లేకుండా నమ్రతతో ఉండడం. వినయంగా ఉండేవారికి భగవంతుడి మార్గం చూపుతాడు. వినయమే మనకు జ్ఞానం తలుపులు తెరుస్తుంది. వినయం ఉన్నవారు సత్యాన్ని అంగీకరించి మార్గాన్ని తెలుసుకుంటారు. బాబా మనల్ని నిశ్శబ్దంగా చూసిపోతూ పరీక్షిస్తారు. మనం ఎలాంటి కష్టాలలో ఉన్నా ఆయన మనం పడుతున్న ప్రయత్నాలను గమనిస్తారు. ఏమి జరుగుతుందో చూడు అనేది ఓ ధైర్యవంతమైన సూచన. ఇది భవిష్యత్తులో జరిగే మేలైన మార్పులకు సంకేతం. మన విశ్వాసం శ్రద్ధతో మంచి ఫలితాలు తప్పక వస్తాయి. అప్పటికి మనం ఆశను విడిచిపెట్టకుండా బాబా పట్ల భక్తిగా ఉండాలి. బాబా మాటలంటే శక్తివంతమైన దివ్య దిక్సూచి లాంటివి. ఈ బోధన ద్వారా మనం భయం లేకుండా ఆరోగ్యంగా వినయంగా జీవించవచ్చు. బాబా చెప్పిన ఈ వాక్యాలను మనకు ధైర్యం ఇస్తుంది. ధైర్యం నమ్మకం శాంతిని ఇస్తాయి. భయం విడిచి ఆరోగ్యం పొందుతూ వినయంతో జీవితం చూస్తే భగవంతుడి కృప అనుభవించగలము. ఆ సాయినాథుని దయ మన పైన ఉందని అర్థమవుతుంది. ఓం సాయిరామ్. నా యొక్క ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.